ఈ రోజు నేను వెజ్ పలావ్ అయితే చేస్తున్నాను. డైలీలా కాకుండా కొంచెం డిఫరెంట్‌లా చేస్తామనేసి ఈ విధంగా అయితే నేను చేస్తున్నాను. మనము ముందుగా ఈ ఒక్క పేస్ట్‌ని అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఇది చేసుకుంటే మనం వెజ్ పలావ్ రెడీ. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసేస్తాము. నేనైతే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. తీసుకొని ఇందులో జావిత్రి ఒక సగం తీసుకోండి. లోటస్ పువ్వు ఒక్కటి చాలన్నమాట. చెక్క కొంచెం తీసుకోండి, ఒక ముక్క చాలు. యాలిక పెద్ద యాలిక వచ్చి ఒక్కటి చాలు. లవంగా వచ్చి 2 నుంచి 3 తీసుకోండి. చిన్న యాలికలు 2 నుంచి 3 అలా తీసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి బ్లాక్ పెప్పర్ అయితే తీసుకోండి. మిరియాలు, వెల్లుల్లి ఒక 8 నుంచి ఒక 10 ముక్కలు అలా తీసుకోండి. అల్లం అయితే కొంచెం తీసుకోండి, 1 ఇంచ్ అన్నమాట. కస్తూరి మేతి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా చాలన్నమాట. పచ్చిమిర్చి నేనైతే ఒక్కటి తీసుకున్నాను. మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోండి, లేకపోతే పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి. కొంచెం అన్నమాట, 1.5 టేబుల్ స్పూన్ వరకు అన్నమాట. పచ్చి కొబ్బరి అయితే నేను అలా తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు తీసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు అయితే తీసుకోండి. ఇప్పుడు మనము పుదీనా అన్నమాట. పుదీనా అయితే ఇంకా కొంచెం ఎక్కువ, ఒక కట్టలో 1/4 అలా పుదీనా అయితే తీసుకున్నాను. పుదీనా కంటే కొంచెం ఎక్కువ కొత్తిమీర అయితే తీసుకున్నాను. తీసుకొని ఇప్పుడు ఇందులో 1 టమాటా అయితే ఇలా ముక్కల్లా కట్ చేసుకొని ఇది కూడా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనం దీన్ని అయితే స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీకు వాటర్ అవసరం అని అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని అయితే మనము ఈ విధంగా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదేనండి ఇప్పుడు మన మెయిన్ ప్రాసెస్ మనం తయారు చేసుకునింది. ఈ పేస్ట్ ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఇది అయితే పక్కన పెట్టేస్తామన్నమాట. పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ అయితే రెడీ చేస్తాము. బిర్యానీకి అయితే నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అన్నమాట. గిన్నె తీసుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను. నూనె వేడెక్కినాక ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను. 10 నుంచి 15 వరకు కాజు వేసుకున్నాను. కాజు వేసుకొని ఇది అయితే దూరగా అయితే మనం వేయించుకోవాలన్నమాట. ఈ విధంగా ఇది అయినాక ఇప్పుడు మనము ఒకటి ఆనియన్ అన్నమాట సన్నగా ఇలా తురుముకొని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్లా కచ్చపక్క అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి. కచ్చపక్క ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనము వెజిటేబుల్స్ వేసుకుంటాము. నేనైతే ఒక హాఫ్ కప్ వచ్చి క్యారెట్ వేసుకున్నాను. ఒక హాఫ్ కప్ బీన్స్ అయితే వేసుకున్నాను. ఒక 1/4 కప్ అయితే బఠానీలు అయితే వేసుకున్నాను. వెజిటేబుల్స్ మీ ఇష్టం అన్నమాట. ఇందులోనే మీరు ఆలు ఇంకా ఏదైనా మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమో ఆ వెజిటేబుల్స్ అయితే మీరు వేసుకోవచ్చు. వేసుకొని వెజిటేబుల్స్ కొంచెం మెత్తపడాలి కదా, అందుకోసము ఒక సిమ్లో అయితే నేను పెట్టేశాను. ఇప్పుడు బాస్మతి రైస్ అయితే నేను 1.5 కప్ అయితే అలా తీసుకున్నాను. 2 నుంచి 3 సార్లు బియ్యాన్ని అయితే కడిగేసి బియ్యంని అయితే నానబెట్టేశానండి బాస్మతి రైస్ని. ఇప్పుడు మన వెజిటేబుల్స్ అయితే కొంచెం మెత్తపడినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అయితే వేసేస్తున్నాను. వేసేసి దీన్ని కూడా వెజిటేబుల్స్ ఈ పేస్ట్ని రెండింటిని అయితే మనము బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వచ్చి పచ్చి వాసన పోయే వరకు అయితే మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలా. ఇది మనము కాస్త లో ఫ్లేమ్లో పెట్టాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసి మనము ఈ మసాలాన్ని కాస్త ఫ్రై చేసుకోవాలా. మీకు మసాలా కొంచెం గట్టి పడిందా లేకపోతే కింద తగులుతుందా అని మీకు అనిపిస్తే కొంచెం వాటర్ అలా వేసుకొని ఈ మసాలాని అయితే పచ్చి వాసన పోయే వరకు మనము దీన్ని అయితే ఫ్రై చేసుకుంటాము. ఇందులో అయితే సాల్ట్ అయితే యాడ్ చేయలేదు నేను స్టార్టింగ్లో. ఇప్పుడు సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినాక ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ అన్నమాట. 1 కప్ బియ్యానికి 1.5 కప్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకొని ఇప్పుడు బియ్యం వేసేస్తున్నానండి. బియ్యం వేసుకున్నాక దీన్ని అయితే మూత పెట్టి ఉడికించండి. మన రైస్ రెడీ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి స్కూల్కి పంపించేటప్పుడు లంచ్ బాక్స్లో కూడా వేయచ్చు. మన డిన్నర్ అయినా చేయొచ్చు, మనం ఇంట్లో లంచ్ అయినా చేసుకొని తినొచ్చు అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా